ఆగ్రా ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్న నిర్వాహకులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా క్రీడలను ప్రోత్సాహం చేయాలని మొట్టమొదటిసారి క్రీడా పాలసీని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేస్తూ ఉన్న సందర్భంలో ఇలాంటి టోర్నమెంట్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకి దోహదపడతాయి. మరి ఈరోజు ప్రైమ్ 9కు సంబంధించి ఈ విధమైన టోర్నమెంట్ చెస్ అనేది మేధావులకు సంబంధించి ఒక గేమ్. ఇది దీన్ని పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేస్తూ ముందుకు నడవాలని 4 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపున్న చాలామంది పిల్లలు ఈరోజు ఈ పోటీలో పాల్గొనటం మన రాష్ట్రానికి సంబంధించే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ పోటీ కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భంలో మరి రాబోయే కాలంలో ఇక్కడి నుంచే అనేక మంది గ్రాండ్ మాస్టర్స్ కావాలి, వరల్డ్ ఛాంపియన్స్ కావాలి. వివిధ టోర్నమెంట్లకు సంబంధించి వారు మన రాష్ట్రానికి సంబంధించిన ఈ చిన్నారులందరూ కూడా ఛాంపియన్స్ కావాలనే ఒక ఉత్సాహం ఇవ్వాలని, మోటివేట్ చేయాలని చేస్తూ ఉన్న కార్యక్రమం మంచి కార్యక్రమం. మేము స్వాగతిస్తూ ఉన్నాం, వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా చిన్నారులు ఎవరైతే పాల్గొంటూ ఉన్నారో వారితో పాటు వారిని ప్రోత్సాహం చేస్తూ ఉన్న తల్లిదండ్రులు, వారి ప్రోత్సాహం చేస్తూ ఉన్న కోచెస్ కానీ, వారిని ప్రోత్సాహం చేస్తూ ఉన్న ఆ స్కూల్కి సంబంధించిన యాజమాన్యం కూడా వారిని కూడా మేము హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక క్రీడాకారుడు కావాలంటే ఆ క్రీడాకారుడితో పాటు ఆ పరిసర ప్రాంతానికి సంబంధించి ఉదాహరణకి ఆ ఈకో సిస్టమ్కి సంబంధించిన వారి తల్లిదండ్రులు కానీ, కోచెస్ కానీ, స్కూల్ కానీ పూర్తి స్థాయిలో ఎంకరేజ్ చేస్తే తప్ప సమయం అంతా కూడా దానిపైన పెట్టి ఏకాగ్రతతో చెస్ అనేది ఇట్స్ వెల్ డిసిప్లిన్డ్ గేమ్, కాన్సన్ట్రేటెడ్ గేమ్, స్పీడ్ మూమెంట్ ఉన్న గేమ్తో ఈరోజు మేధస్సును ఎక్కువ స్థాయిలో ఉపయోగించుకోవాలి కనుక ఇవన్నీ కూడా దోహదపడతాయి. మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో హృదయపూర్వకంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐ విష్ ఆల్ ద యంగ్ కిడ్స్ a bright future and I wish them to become the greatest champions from our state. Thank you. టోర్నమెంట్ డైరెక్టర్ నేను. యూజువల్గా క్రికెట్ పెట్టినా ఇంకా కబడ్డీ పెట్టినా చాలామంది చూస్తారు కదా, బట్ చెస్ అనేది ఓన్లీ పేరెంట్స్తో చూస్తారు. బట్ మేము ఇన్నోవేటివ్గా ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే చెస్ని కూడా ఒక స్పెక్టేటింగ్ గేమ్ లాగా ప్లాన్ చేస్తున్నాం అనమాట. సో ఈ గ్యాప్లో ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ప్లాన్ చేస్తాం. సో సెపరేట్ వే, డిఫరెంట్ వే, ఎవరు ఇప్పటి వరకు చేయలేని థింగ్స్ని మేము చేద్దాం అనుకుంటున్నాం. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టెప్. ఇంకోటి ఏంటంటే ఇది ఏకాగ్ర ఇంటర్నేషనల్, ఆల్మోస్ట్ నెదర్లాండ్, రష్యా అండ్ డచ్ నుంచి 3 ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్స్ వచ్చారు. అండ్ మోర్ ఓవర్ షార్ట్ పీరియడ్లోని 20+ గ్రాండ్ మాస్టర్స్ ఇక్కడ రావడం అనేది చాలా డిఫరెంట్. అండ్ ఈవెన్ మీరు ఈ టైంకి గూగుల్ చేసినా కూడా బిగ్గెస్ట్ అండ్ స్ట్రాంగెస్ట్ టోర్నమెంట్ ఇన్ తెలంగాణ అంటే మన టోర్నమెంట్ వస్తుంది, ఏకాగ్ర ఇంటర్నేషనల్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ అండి. అండ్ థ్యాంక్ యూ అండి, ప్లీజ్ ఎంకరేజ్ చెస్. ఆల్మోస్ట్ ఇక్కడ 600 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ప్రైజ్ మనీ ఈజ్ 22,22,222 రూపీస్.